మీ పేరు చెప్పండి. గణపతి. వినాయకుడి పేరు పెట్టుకుని వినాయక చవితికి రూపాయి ఏడుగురు. సరే సర్లే, ఆ వినాయకుడిని వచ్చే వినాయక చవితికైనా నిన్ను 100 రూపాయలు ఇచ్చే చందాదారుడిగా చెయ్యాలని కోరుకుంటాను. అయ్యి బాబాయ్ మళ్ళీ నవ్వుతాడు. రమేష్ పదరా. ఆంటీ గారు చందా. అంకుల్ గారు చందా అండి. అంకుల్ గారు చందా. చందా గురు. చందా అండి. అంకుల్ గారు వినాయక చందా. ఇగో బాబు. రమేష్ పేరు రాసుకోరా. అరే మామ బుక్ అయిపోయిందిరా. బుక్ అయిపోయిందా? సూపర్ రా మహేష్. సరే సరే అందాకలకి ఇతని పేరు చేతి మీద ఎక్కించుకో. సరేరా. ఒరే మహేష్, ఆ గణపతి రూపాయి ఇచ్చిన మంచి చెయ్యిలాగా ఉందిరా. ఆ రూపాయి తర్వాత అన్ని రయ్యమని పరిగెట్టే. అవునరా మధు. అవునట్టు చందా ఎంత వచ్చిందో లెక్కటండి. ఒరే మధు 20,000 వచ్చిందిరా. 20,000? సూపర్ రా. పదండి పదండి, పందిరి ప్లేస్ కి వెళ్ళి ప్లాన్ వేసుకుందాం. ప్లాన్ ఎందుకురా మధు? ప్లాన్ ఎందుక? పందిరేయాలి, పత్రి కట్టాలి, పంతులు పిలాలి, పూజలు చేయాలి, ప్రసాదం పంచాలి, పాటలు పెట్టాలి. 10 రోజులు పందిరిలో పడుకొని పండగ బాగా చేసి పటాకులు కాల్చి నిమజ్జనానికి పంపాలంటే ఎంత ప్లానింగ్ ఉండాలరా. అయితే ఇప్పుడు ఏం చేద్దాం అంటారా మధు? పందిర్రాట పాతాలి.